కి రబ్బర్ చెప్పులు లేని వాళ్ళకి, ట్రంక్ పెట్ట పెట్టుకున్నోనికి, లేకపోతే ఇస్త్రీ బట్టలు లేనోనికి ఈ రోజు 100,000 కోట్లు ఎట్లొచ్చినాయో ముందు అది చెప్పాలా. ఈ హరీష్ రావు మొత్తానికి మల్లన్న సాగర్ కి భూములు సేకరించి ఈ రోజు ఫామ్ హౌస్ లో ఎందుకు కట్టుకుంటూ అది చెప్పాలా. మొత్తానికి కెరోసిన్ మీద పోసుకొని పిల్లలంతా చంపి ఈ రోజు వరకు అగ్గిపెట్ట ఎందుకు దొరకలేదో ఆయన చెప్పాలా. ఇవన్నీ ప్రజలకు చెప్పడానికి, ప్రెస్ ముంగట వచ్చి మాట్లాడడానికి, మీడియా ముంగట మాట్లాడడానికి పనికొస్తుంది తప్ప మిగతా లేదు. ఇప్పుడు ఇంతకుముందు మా యాదగిరి గారు ఒక మాట అంటుర్రు, ఈ రోజు దీక్షా దివస్ సావు నోట్ల తలకాయ పెట్టుకుని వచ్చిండు, బయటకు వచ్చిండు. మందకృష్ణ మాదిని అడిగితే చెప్తాడు నిమ్స్ హాస్పిటల్లో కేసీఆర్ ఏం చేసిండు, లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ గారు అయితే లేరు, ఆయనని అడిగితే చెప్తుండే. ఇప్పుడు కోదండరామ్ గారిని అడిగితే చెప్తుండే. ఇంకా చాలా మంది అప్పట్లో నిమ్స్ హాస్పిటల్లో లోపల పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరిని అడిగితే చెప్తుండే. ఆయన సావు నోట్ల తలకాయ పెట్టిండా, డ్రామా చేసిండా, బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు ఎడవండుకోండి ఆయన అది చెప్పాలా. నేను చెప్పిన వాళ్ళ పేర్లు అందరు ఉన్నారు అందులో. నేను ఫోటో చూపించినందుకు థ్యాంక్ యూ నీకు చెప్తా బీఆర్ఎస్ వాళ్ళకి. ఎందుకంటే నేను ఎవరెవరు పేర్లు చెప్పినో వాళ్ళందరూ అందులో ఉన్నారు. అంటే అర్థమైంది, ఆయన నిమ్మరసం తాగిండా, లేకపోతే సాగు నోట్ల తలకాయ పెట్టిండా, లేకపోతే ఆయన సలైన్లనే ఎక్కించుకుంటా, అది వేరమాట. ఒక్కటి ఏంటంటే ఉద్యమ యాదగిరి ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు. యాదగిరి గారు కేసీఆర్ అంటే ఉద్యమ కాలంలో కేసీఆర్ మాకు కూడా అభిమానం. చలో ఒక నడక నడిపించిండు, లేకపోతే ఉద్యమని ఒక ఊతలు ఎరిగింది అనే రకంగా మేము కూడా పాల్గొన్నాం, మేము కూడా దెబ్బలు తిన్నాం. మాకు కూడా మా పేర్ల మీద కూడా కేసులు ఉన్నాయి. ఈ రోజు అదంతా పక్కన పెడితే ఈ రోజు కేసీఆర్ ఇంట్లో ఇవ్వడం చచ్చిండా, లేకపోతే కేసీఆర్ పిల్లలు ఇవ్వడం చచ్చిండా? ఏం లేదు, రెచ్చగొట్టిండ్రు. ఓయూ జేఏసీ పిల్లలు చంపి శ్రీకాంత్ చనిపోయాడు. ఆమె డిఎస్పీ నళిని గురించి ఆలోచించండి. మొత్తానికి డిఎస్పీ 10 వద్ద పక్కన పోయింది. వీళ్ళేమో నియామకాలన్నీ ఆలోచించిన. యాదగిరి గారు మీరు కొంచెం ఫోన్ దగ్గరికి వచ్చి మాట్లాడండి. యాదగిరి గారు మీ వాయిస్ బాగా లో ఉంది, కొంచెం ముందుకు వచ్చి మాట్లాడండి. చెప్పండి యాదగిరి గారు కొంచెం ముందుకు జరిగి మాట్లాడండి, మీ వాయిస్ లో ఉంది, మాట్లాడండి. శ్రీనివాస్ గారు ఇప్పుడు యాదగిరి మాట్లాడినట్టు నన్ను కూడా మాట్లాడమంటే నేను కూడా మాట్లాడి డిస్టర్బ్ చేస్తా. నేను ఎందుకు చెప్తున్నా, ఆయన చెప్పినంత సేపు విన్నా. అప్పటికి 15 నిమిషాలు ఇచ్చినావు కాబట్టి ఆయన కౌంటర్ ఇచ్చిన. నేను ఇచ్చింది 5 నిమిషాలు. కుంభకోణం గురించి, పవర్ కుంభకోణం గురించి చెప్పండి శివకుమార్ లాల్ గారు. భూ కుంభకోణం గురించి, పవర్ కుంభకోణం గురించి చెప్పండి. వాళ్ళు చేస్తున్నారు ఆరోపణలు, చర్చకు రావాలని బీజేపీ వాళ్ళ జగదీశ్వర్ రెడ్డిని, లేకపోతే కేటీఆర్ ని, హరీష్ రావుని అడగాలి, కేసీఆర్ ని అడగాలి. 6 రూపాయలకు తెచ్చి 18 రూపాయలకు 8 రూపాయలకు ఎందుకు అమ్మినవురా ఛత్తీస్గఢ్ కి అని చెప్పి అడుగుమని చెప్పు యాదగిరిని. అవన్నీ వాళ్ళు ఎట్లా తిన్నారో వాళ్ళకి ఆ దొంగ బుద్ధి అదే చెప్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అదే దిశలో ఉంది. ఈ రోజు బట్టి విక్రమార్క నిన్న మొన్న వచ్చిన లీడర్ కాదు. ఆల్మోస్ట్ ఆల్ ఆయన కూడా 83 నుంచి ఉన్నాడు పార్టీలా, యూత్ కాంగ్రెస్ నుంచి ఉన్నాడు. మాకు తెలుసు కదా మాయంబడే పనిచేసిండు. ఆయన షబీర్ అలీ వీళ్ళందరూ కూడా మాయంబడే పనిచేసిన వాళ్ళు. సుధీర్ కుమార్ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా మాయంబడి పనిచేసిన వాళ్ళు. వీళ్ళందరూ నిన్న మొన్న వచ్చిన వాళ్ళు. కేసీఆర్ కింద ఈ రోజు రాజకీయ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రోజు బీజేపీ నాయకుడు ఈ రోజు మాట్లాడుతుండు. వాళ్ళకి ఎప్పుడు లేస్తే అప్పుడు వచ్చి నేను ఛాలెంజ్ చేస్తున్నా రా అంటే వేరే వాళ్ళకి ఏం పనిబాట లేదా? వాళ్ళకంటే ఆపోజిషన్ పార్టీలో కూర్చొని కలలు కంటుండ్రు. బీజేపీ ప్రభుత్వం వస్తుంది, రేపు వచ్చేరా ముఖ్యమంత్రి మావాడే, మేము బీసీని వేస్తామంటాడు. ఒక సీఏలు ఒక శివకుమార్ గారు దేనికి చేత కాదు. మొత్తానికి రాజ్యం మాదే, తెలంగాణ రాష్ట్రం మాదే, మావాడే ముఖ్యమంత్రి అవుతాడు. అందుకే వాళ్ళు కథలు చెప్తారు. ఇక ఇతోటి కథలు చెప్పేటోళ్ళకి అంతా టైం చెప్పుకుంటా కూర్చోమంటే ఎక్కడికైనా అవుతుంది. అడ్వాన్స్ టైం ఇచ్చి ముందుకు వచ్చి మాట్లాడితే దాని మీద పక్కా చర్చ చేస్తాం. కానీ నాకు ఇవాళ లేచేది మీరు వచ్చి మీరు ఇప్పుడే మాట్లాడురు అంటే రారు. ఎందుకు వస్తారు? నువ్వు పవర్ లో లేవు కాబట్టి ఫ్రీగా ఉన్నావు కాబట్టి 7 గంటలు ఆడుకొస్తావు. వాళ్ళ పవర్ లో ఉన్న ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బిజీ షెడ్యూల్ ఉంటది. అవన్నీ వదులుకొని రమ్మని కూడా వస్తారా? ఒక అడ్వాన్స్ మెసేజ్ ఇయ్యి నువ్వు చర్చకు ఏడికి పిలుస్తావు? వీళ్ళు పబ్లిక్ లో పిలుస్తావా, ప్రెస్ క్లబ్ లో పిలుస్తావా, లేకపోతే ఇంకేడన్నా ఫేస్ టు ఫేస్ పెడతావా? పోదాం. బట్టి విక్రమార్క అవసరం లేదు, నేను వస్తా. అదేం పెద్ద మాట కాదు. వాళ్ళ దగ్గర ఉన్న గణాంకాలకి మన దగ్గర ఉన్న గణాంకాలకి ఏముంది తేడా చూపిస్తాం. గతంలో
తెలంగాణ రాకముందు పవర్ల ఎంత ఉండే, ఈ రోజు ఎంత అప్పులైంది, లేకపోతే ఎంత మెగావాట్లు వీళ్ళు ఉత్పత్తి చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ప్రతిది కూడా ఆల్రెడీ ఆన్ రికార్డ్ చూపిస్తున్నారు. పవర్ ప్లాంట్ పీపీటీ చేస్తున్నట్టు ఏంది, పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ లో చూపిస్తున్నారంటే గతంలో టిఆర్ఎస్ చేసింది ఏంటి, బీజేపీ అక్కడ మాట్లాడకుండా మొత్తానికి మొన్న జూబ్లీస్ బై ఎలక్షన్ లో గెలవగానే సైడ్ ట్రాక్ గా మొత్తం బీజేపీ వాళ్ళంతా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసిండ్రు. లోపల మొత్తం లోపాయ ఒప్పందకారాలు చేసుకొని రైట్ ఓకే అక్కడ సపోర్ట్ చేసిండ్రు. శివకుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి మరి ఒకవైపు హిల్ టు